ద్వైత అద్వైత విశిష్టాద్వైతాలన్నీ కూడా ఉమ్, బ్రహ్మము దైవం అని చెప్పినాయి. ఉమ్, దాన్ని పరబ్రహ్మం అన్నాయి, పరమాత్మ అన్నాయి, ఉమ్, అది అనంతం అన్నాయి, అది ఆది మధ్యాంతరహితం అన్నాయి, అది ఆవక్ మానస నగోచరం అన్నాయి, అది ఉమ్, ఇంద్రియాతీతం అన్నాయి, దాని దైవం అన్నాయి. ఉమ్, అట్లీ దైవము విశ్వవ్యాప్తమై ఉన్నది. దాని విశ్వశక్తి అని ఆధ్యాత్మికులు, ఉమ్, కాస్మిక్ ఎనర్జీ అని సైన్స్ ఉమ్, పేరు పెట్టేదానికి. కాస్మిక్ ఎనర్జీ అని సైన్స్, ఉమ్, విశ్వశక్తి అని దాని శివశక్తి అని ఆధ్యాత్మికవేత్తలు దానికి పేరు పెట్టినారు. ఉమ్, అట్టి ఆ చైతన్యతో ఉన్నటువంటి పూర్ణమద్వయం అఖండ చైతన్య స్వరూపం అని చెప్పాను కదా, విశ్వభేద కరుణాదివర్జితం. ఉమ్, పూర్ణమద్వయం అఖండ ఉమ్, చైతన్యము విశ్వభేద కరుణాదివర్జితం. అంటే విశ్వానికి దానికి ఎలాంటి భేదభావము లేకుండా పూర్ణమై, అద్వయమై, అఖండమై, ఆది మధ్యాంతరహితమై, ఆవక్ మానస నగోచరమై, ఇంద్రియాతీతమై పరమాత్మ ఉంది, దైవం ఉన్నది అని ఉమ్, శృతులు పెద్దలు పలికినారు. ఉమ్, అయితే అచల సిద్ధాంతులు చెప్పేది ఏమంటే, ఉమ్, అట్టి ఆ బ్రహ్మము నిర్గుణమైన, నిరాకారమైన, నిరంజనమైన, నిరామయమైన ఆ పరమాత్మ స్వరూపము ఉమ్, మరి ప్రపంచంగా ఎట్లా మారింది? ఉమ్, అదే ప్రపంచమైంది అంటున్నారు కదా మళ్ళీ. అవును. ఆ చైతన్య శక్తి ఉమ్, బ్రహ్మన్నోరు అవ్యక్తు, అవ్యక్తు మహత్తు, మహతే మగదహంకార, మగదహంకార పంచతన్మాత్ర అని, పంచతన్మాత్ర అని మహాపంచభూతభ్యో, మహాపంచభూతభ్యో అఖిలం జగత్ అని ఋషిక బ్రాహ్మణ ఉపనిషత్తు మనం చెప్పినారు. ఉమ్, అంటే బ్రహ్మం అనేది అవ్యక్తమని, అందులో ఒక మహత్తు అంటే ఒక మాయ కలిగిందని, ఉమ్, ఆ మాయనే అహంకారంగా మారి పంచ తన్మాత్ర స్వరూపమై పంచమహాభూతాలుగాను, వాటి నుండి సకల జగత్తు సృష్టి ఏర్పడిందని, జగన్నాది సకల సృష్టి జరిగిందని మనకు ఉపనిషత్తు చెప్తుంది. అంటే నిర్గుణము, నిరాకారము, నిరంజనమైనటువంటి ఆ బ్రహ్మమునందు లేకనే, అంటే అవ్యక్తం అన్నాడు. అవ్యక్తం అంటే చెప్పడానికి వీలు పడని, వ్యక్తము కాని, అంటే రుజువుకు రాని, గుర్తుకు రాని, అందుకే ఇక్కడ మూలము లేని గుర్తెరిగే శరీరం అన్నారు. అంటే ఏ గుర్తుకు రానటువంటి ఒక మహత్తు, ఒక మాయ, ఆ మాయే త్రిగుణాత్మకమై కృష్ణుడు భగవద్గీతలో నేను అకర్తను అభోక్తను, నా యందు ఒక మాయ, త్రిగుణాత్మక మాయ ఉద్భవించి అది సత్వరజో తమో గుణముల చేత సృష్టి స్థితి లయములు గావిస్తూ ఉన్నది, నాకు ఎలాంటి సంబంధం లేదని కృష్ణుడు భగవద్గీత చెప్పాడు. ఏ మాటను, అటువంటి మాటనే ఇక్కడ చెప్తున్నారు. అది సరిపోతుంది. పెద్దలు చెప్పినంత ఆ మాటే. సర్వ వేదాలు, శాస్త్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు అన్ని ఆ మాట చెప్పినాయి. అయితే అది వాళ్ళు చెప్పింది ఆ మాటే కదా. ఇప్పుడు నేను చెప్పిందంతా అద్వైతం చెప్పిన మాట, నేను చెప్పే మాట. అఖిలం ఏం చెప్తుంది అంటే, దానికి దీనికి లింక్ పెట్టి, ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏమేమి చెప్పినాడు కృష్ణుడు భగవద్గీతలో, నేను అకర్తను అభోక్తను, నేను నిర్గుణును, నేను నిరాకారును, నిరామయుణ్ణి, నాకు ఎలాంటి ఇది లేదు, నేను అచిరోయం సనాతనం, అచల స్వరూపుణ్ణి, నేను నాయందు లేకనే త్రిగుణాత్మకు మాయ ఉద్భవించి ఆ మాయే సత్వరజోతమో గుణముల చేత సృష్టి స్థితి లయములు కావిస్తుందని చెప్పినాడు కృష్ణ భగవద్గీతలో. అచురుడు చెప్పేది ఆ మాటే కదా. పరిపూర్ణమునందు లేకనే ఎరుకొచ్చిందని చెప్తున్నారు. మరి కృష్ణుడు చెప్పిన దానికి దీనికి తేడా ఏమి? అదే లేకనే వచ్చింది ఇది, లేకనే కలిగిందని వాళ్ళు చెప్పినారు, అద్వైతులు చెప్పినారు, అచురులు చెప్పినారు. అవునా కదా? కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే
ఆ, ఇంకొక మాట చెప్పాడు కృష్ణుడు మళ్ళీ ఇక్కడ, ఆ, మమాత్మ సర్వభూతాంతరాత్మ అన్నాడు. ఆ. నాలో ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో అది సర్వభూతంలో ఎందుకు ఉన్నది అన్నాడు. అన్నిటిలో ప్రతి జంతు చాలా ఉంది అన్నాడు. దాన్ని తప్పుపడుతున్నారు అచరులు. నీవు నిర్గుణము నిరాకారణము నిరంజనమైనటువంటి వాడివైతే సర్వజీవుల్లో ఎలా ఉండావు? సర్వజీవులు మరి జనన మరణములతో కూడుకొని ఉన్నాయి కదా. అప్పుడు అందులో నీవుంటే నీకు కూడా జనన మరణాలు వస్తాయి కదా. అవునా కదా? వస్తాయి. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. అయితే నాకు జనన మరణాలు లేవనని చెప్పాలి, ఉన్నాయని చెప్పాలి. లేవని చెబుతూ మళ్ళీ అన్నిట్లో నేను ఉండా అంటున్నాడు. అప్పుడు అన్నిట్లో తాను ఉన్నప్పుడు అచర ఏం చెప్తుంది? నీవు బయలులో ఉన్నావు, నీ యందు బయలు నిండి ఉన్నదిరుగకున్నావు. అవునా కదా? కృష్ణుడు ఏమాట చెప్పాడు? మమాత్మ సర్వభూతంతరా నాలో ఉన్నాడు. ఇక్కడ బయలు కూడా సర్వభూతాలు ఉందంటున్నావు కదా నువ్వు. అదే సర్వభూతాల్లో బయలు ఉన్నప్పుడు బయలు కూడా సృష్టిచిత్త లయములు ఉన్నాయని నువ్వు ఎందుకు అనుకోకూడదు? అదే కదా. కాబట్టి ఇదంతా వాళ్ళు గొప్పల కోసం మెప్పుల కోసం చెప్పుకొని సిద్ధాంతాలు చేసుకొని నా సిద్ధాంతం గొప్పదనేటువంటి ప్రగల్భాలకు పోవడమే తప్ప అన్నీ ఆడికొచ్చేటి ద్వైతమైన అద్వైతమైన విశిష్టాద్వైతమైన అచలమైన. అర్థమైందా? అన్ని సిద్ధాంతాలు చెప్పేది ఆ మాటే. కాకపోతే అమ్మను కాకుండా నీ అమ్మ నా కొడుక అన్నట్టుగా అచల సిద్ధాంతులు దీన్ని ఎరుక ఇది లేనిది అంటున్నారు. మరి అద్వైతులు ఆ మాట అంటున్నారు కదా, బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య అంటున్నారు కదా. బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య అంటున్నారు. సర్వం కలివిదం బ్రహ్మ అన్నారు. నువ్వు అంటున్నావు అంతా అంతటా బయలే ఉందని నువ్వు అంటున్నావు కదా. అవును. సర్వం కలివిదం బ్రహ్మ అని శృతివాక్యము, అంతా బ్రహ్మస్వరూపమే అని. బ్రహ్మస్వరూపం ఇది నశిస్తుంది కదా, మరి బ్రహ్మ ఎట్లవుతుంది అని వాడు అంటాడు. కానీ ఇప్పుడు అంతా పరిపూర్ణమే ఉంది అన్నప్పుడు నీలో కూడా పరిపూర్ణం ఉంది కదా. మరి నువ్వు నశిస్తే పరిపూర్ణ నశించినట్టే కదా. మరి దీని ఎందుకు నువ్వు అడగకూడదు? గురువులు చెప్పింది నోరు మూసుకొని వినాలి, అధిక ప్రసంగం మాట్లాడకూడదు. శాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడితే దోషం వస్తుంది అనేటువంటి పెద్దలు ఒక భయాన్ని పెట్టి మన నోళ్ళు మూస్తున్నారు. కాబట్టి బ్రహ్మ విద్య అనేది దైవం ఒకటి ఉంది. ఆ దైవం వల్లనే సకల సృష్టి జరుగుతుంది. అవునా కాదా? సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ మెరుస్తున్నాయంటే, ఈ గ్రహాలు తిరుగుతున్నాయంటే ఒక శక్తి ఉంది. దాన్ని సైన్స్ వాళ్ళు విశ్వశక్తి అన్నారు, ఆధ్యాత్మికులు శివుని శక్తి అన్నారు. అవునా కదా? అంతే తప్ప పెద్ద తేడా ఏమి లేదు. కాబట్టి సర్వజీవుల యందు సర్వేశ్వరుడు ఉన్నాడు. ఏ పదార్థములో ఏది ఉన్నా కూడా అన్నిట్లో పరిపూర్ణం ఉన్నది. అర్థమైంది? పరిపూర్ణం ఉన్నప్పటికీ ఈ దేహ రూపాత్మకంగా ఉన్నటువంటి ఈ దేహములో ఈ మనస్సు, ఈ తెలివి, ఈ జ్ఞానము అనేటివి నశించి ఈ శరీరము సృష్టించి పతనమైపోతుందే గాని పరమాత్మ పతనము కాదు. పరమాత్మకు జనన మరణములు లేవు. వాణ్ణే పరమ పురుషుడు అన్నాడు. అదే కృష్ణ ప్రభువు కూడా కదలడట పరమ పురుషుండని పరిపూర్ణాన్ని సంబోధించినాడు. కదలడట పరమ పురుషుండు అని. ఎట్లా కాబట్టి ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు, ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు. భగవంతునిలో ఎలాంటి మలినం లేదు, అమలము. అట్టి అమలమైనటువంటి ఆ పరమాత్మని శక్తి చేతనే సమస్త విశ్వము నడుస్తా ఉంది, జరుగుతా ఉంది. సృష్టి స్థితిలో జరుగుతున్నాయి.
ఉమ్. కానీ తాను కర్త కాదు ఆ? అనేటువంటి విచారణ నువ్వు తెలుసుకుంటే ఉమ్. దానికే మనకు ఈయన సుబ్బదాస్ కవి చెప్పిన దానికోసమే నీవు బయలులో నవ్వున్నావు నీ యందు బయలు నిండి ఉన్నదిరుగకున్నావు నీకు బయలు సూచనైతే నిమిషమాత్రము నిలవలేవు కేవలము నీ కావలి వల స్థావరము పరిపూర్ణమాయను ఎదిరాయి జనన మరణము నిజ బోధగని నా లేదురా ఇక మోక్ష నరకము. ఎవరికి లేదు జనన మరణము? నిజ బోధగనిన వాళ్ళకి లేదు. నిజ బోధ అంటే ఏమని? నేను పరిపూర్ణుడను ఉమ్. అనే స్థిరత్వం నీకు కలిగితే ఉమ్. నువ్వు పరిపూర్ణం కావాలి. అది నీవు పరిపూర్ణుడవైతే జన్మ మరణాలు దేనికి లేవు? పరిపూర్ణానికి లేవు. ఉమ్. ఎరుకకు జనన మరణములు ఉన్నాయి. ఉమ్. ఎప్పుడైతే పరిపూర్ణ స్థితిని నువ్వు తెలుసుకుంటావో, ఉమ్. ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణుడైతావో ఉమ్. అప్పుడు నీకు జనన మరణములు లేవనేది నీకు గుర్తింపు వస్తుంది, తెలియబడుతుంది. ఉమ్. ఈ స్థూల దేహానికి, ఈ మనస్సుకు, ఈ తెలివికి, ఈ జ్ఞానానికి వస్తా పోతుంది కానీ ఉమ్. దీనికి అతీతంగా ఉన్నటువంటి రాలేదు పోలేదు. అది ములుగు అనే నిత్య జ్ఞానం నీకు రానంత వరకు ఉమ్. ఈ పూర్ణ బోధ నీకు అతకదు. అవునులే స్వామి. అంటే ఎరుక నిశ్చయం కావాలి ఫస్ట్. అవునులే. ఏంది ఎరుక అనే తెలుసుకోవాలి. ఎరిగేదంతా ఎరుక. ఆ ఎరిగేది ఎరుక. ఉమ్. అవునా కదా? అవును. ఎవరు ఎరుగుతున్నారు? మనమే కదా, నేను బ్రహ్మే కదా. నువ్వు ఎరుగుతున్నావు. ఉమ్. బ్రహ్మకాడి పో ఆకు. ఉమ్. నువ్వు ఎరుగుతున్నావు. ఉమ్. సరే, నువ్వు బ్రహ్మ అంటున్నావు, బాగానే ఉంది. ఉమ్. నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. మరి నువ్వు సుషిప్తులో ఉన్నావు కదా? అవును స్వామి. సుషిప్తున్నప్పుడు ఎందుకు ఎరగలేకుండావు? అలా దేహం కదా స్వామి, ఆ? అలా దేహం పడిపోయింది. దేహం ఉంది కదా? ఆ దేహంలో బ్రహ్మం ఉన్నాడు కదా? ఉన్నాడు స్వామి. బ్రహ్మం ఉన్నాడా లేదా దేహంలో? శ్వాస ఆడుతుందా లేదా? ఆడుతుంది. గుండె ఉన్నాడు. కొట్టుకుంటుందా లేదా? బ్రహ్మం ఉన్నాడు కదా? ఉన్నాడు స్వామి. గుండె మరి కొట్టుకుంటుంది. బ్రహ్మము ఎరుకైతే ఎరగాలి కదా? ఎరగొద్దా? నువ్వు దేన్ని ఎరుకంటున్నావు? ఎరిగేదాన్ని అంటున్నావు. ఎరిగేదాన్ని ఎరుకంటున్నావు. మరి బ్రహ్మం మీద ఎరుకంటున్నావు నువ్వు. ఉమ్. బ్రహ్మం ఎట్లా ఎరుక అవుతుంది? అవునులే ఊరికి స్వామి. తప్పుడు మాటలు చెప్తే ఎట్లా? విచారం చెయ్యాలి. అంతే అయితే. ఇప్పుడు సుషుప్తిలో, మరణములో, సుషుప్తిలో, మరణములో, మూర్ఛలో, ఉమ్. ఇది సమాధిలో ఉమ్. ఎరుక లేదని చెప్తున్నాడు కృష్ణ ప్రభువులు. ఉమ్. ఎక్కడ లేదు ఎరుక? అదేలే. సుషుప్తిలో, సూర్యములో, మరణములో, మూర్ఛలో, సమాధిలో. ఉమ్. మరి సమాధిలో, సుషుప్తిలో, మూర్ఛలో బ్రహ్మం లేడా నీలో? ఎందుకు లేడు స్వామి వల్ల? మరి బ్రహ్మములో ఉన్నప్పుడు దాని అప్పుడు ఎరుక లేదన్నాడే. ఎరుక లేదంటే ఆడ ఎరగము అని. ఆ? ఆడ ఎరగము అని. ఆ ఎరిగేది ఏంది? ఎరిగేదే కదా ఎరుక. అవును స్వామి. మరి బ్రహ్మాన్ని ఎరుకనేటట్టావు నువ్వు. స్వామి. చెప్పు, విచారణ చేద్దాం మనం ఇద్దరం ఇప్పుడు. అవునవునవునులే. బ్రహ్మము ఎరుక అంటున్నావు. ఉమ్. సుషుప్తినందు జడమైన దేహం ఉంది, ఉమ్. బ్రహ్మం ఉంది. ఉమ్. ఉందే లేదా? ఆత్మ ఉందే లేదా? ఉందా స్వామి? సుషుప్తిలో ఆత్మ ఉందే లేదా? ఉందా స్వామి? మరి ఆత్మ ఎరుకంటున్నావు నువ్వు. ఉమ్. మరి ఎరగాలి కదా అక్కడ. ఎరిగేది మాత్రమే ఎరుక. అవును స్వామి. ఆత్మ ఎరగదు. ఆత్మకు ఎరుక లేదు. బ్రహ్మమునకు ఎరుక లేదు. నువ్వు ఈయన్నే విచారణ చేసుకో. అవునవునులే. అర్థమవుతుందా నీకు చెప్పేది? అర్థం అవుతుంది స్వామి. ఏమర్థమైంది? ఇప్పుడు ఎక్కువ దూరం అక్కర్లే మనం. అవునవునులే. సుషుప్తిలో ఉన్నావు, అదేలే, ఆత్మకి ఎరుక లేదు అంటున్నారు. అక్కడ ఎరుక లేదు అన్నావు సుషుప్తిలో.
ఆ, ఆత్మ ఉంది కదా, ఉంది స్వామి. సుషుప్తుల ఆత్మ ఉంది కదా. ఉంది స్వామి. మరి ఎరుక అంటే ఏంది? ఆత్మ ఎరుక అవుతుందా? కాదు. ఆత్మ ఎరుక అవుతుందా? ఆత్మన్నా ఎరుకన్నా ఒకటే అన్నారు కదా స్వామి. మరి అన్నారు కరెక్టే, దీనికి సమాధానం చెప్పు నువ్వు. ఆ సమాధానం అయితే ఆడ ఎరగదు. మరి అది విచారం చేసుకుని తెలివి ఉంది కదా, బుద్ధి లేదా నీకు? ఉంది స్వామి. వివరం చేసుకోవాలి కదా. చేసుకోవాలా. మరి చేసుకోకపోతే ఎట్లా? ఆడదాన్ని పట్టుకొచ్చి మొగోడు అంటే నువ్వు నమ్ముతావా? ఆడ ఎందువల్ల లేకుండా పోయింది స్వామి. అది కదా, అది చెప్పు. అసలు అసలు ఎరుకంటే ఏందో నీకు తెలియ ఫస్ట్. ఎందుకంటే ఎరిగేది. ఆ ఎరిగేది ఏంది? ఆ ఎరిగేదే ఎరుక అంటున్నారు. అది ఏంది? అది ఏంది? నీ శరీరంలో ఏం తిరుగుతుంది అంటే ఆత్మ. ఆత్మ ఎరగదు కదా. ఆత్మ ఉంది కదా సుషుప్తిలో. ఉంది స్వామి. సుషుప్తిలో ఆత్మ ఉంది కదా. ఉంది. మరి ఎరుక లేదన్నావు అక్కడ. ఆత్మ ఎరుకే అంటే కదా, ఆత్మ ఉంది కదా, ఎరుక ఉన్నట్టే కదా అక్కడ. ఉంది స్వామి. మరి ఎట్లా నువ్వు ఎరుకంటావు ఆత్మను? అది ఎరగలేకుంది, అక్కడ పడిపోయి ఉంది కాబట్టి, దేహం తిరగలేదు కాబట్టి. దేహం పడిపోయినా ఆత్మ ఉందా లేదా అక్కడ? ఆత్మ ఉంది స్వామి. ఆత్మ ఉంది కాబట్టి నీ శ్వాస ఆడుతుంది, నీ గుండె కొట్టుకుంటుంది, నీ కిడ్నీలు పనిచేస్తున్నాయి, నర 72 నాడులు పనిచేస్తున్నాయి. అవునా కదా? పనిచేస్తున్నాయి స్వామి. ఇంద్రియాలు పనిచేయలేదు అక్కడ. ఏది? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఏమి మనస్సు, బుద్ధి, చిత్తములు, ఇంద్రియాలు పనిచేయలే. మరి ఇప్పుడు ఇంద్రియాలను ఎరుకంటావా, ఆత్మ ఎరుకంటావా? అది కదా, ఇంద్రియాలను చెప్పకపోయారు పెద్దలు. చెప్పకపోయేది ఎట్లా? ఆత్మ ఎరుక ఎట్లవుతుంది? బ్రహ్మం కూడా ఎరికి అంటున్నారు. అఖిలం అంతయు బ్రహ్మము, బ్రహ్మం అఖిలం అంటే ఆ బ్రహ్మం కూడా ఎరికి అని చెప్తున్నారు వీళ్ళు. అవునులే. అవునా కాదా? స్వామి. మరి బ్రహ్మము చెట్టులో లేదా? చెట్టులో బ్రహ్మం లేదా? ఉంది స్వామి. మరి చెట్టు ఎరుగుతుంది మనల్ని? అబ్బే. మరి ఎరగాలి కదా చెట్టు. బ్రహ్మం ఉంటే బ్రహ్మం ఎరుకైతే. అవును, ఎరగొద్దు అయితే. మనందరిని పట్టుకొని తన్నాలి కదా చెట్టు, కాయలుగా పీకినప్పుడు, కొమ్మలించినప్పుడు. అవును. గౌరాలు కదా నడ్డు చేసి. అవును స్వామి. అవి కొడతాడా మనం ఏమన్నా? పాటు. మరి దాంట్లో ఎరుకుందంటే చెప్తాను. నరులు, గిరులు, సురులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు, నరులు, పక్షులు, వృక్షములు అన్ని ఎరుకని చెప్తాడు. అవునులే. జీవం ఉంది కాబట్టి ఎరుక అని చెప్తారు. ఎట్లయితుంది జీవం? ఇప్పుడు చచ్చిపోయిన జీవం లేదా? నిద్రపోయిన జీవం లేదా? ఉంది. మరి ఎరుక లేదని నేను చెప్తున్నాడు నువ్వు. అదే కదా. అడుగు మా ప్రశ్న, మీకు గురువుని అడుగు చెప్తాడు. అవునులే, ఇప్పుడు మీరు చెప్పిందే కరెక్ట్. కాదు, గురుమూర్తి అట్లా అడుగు, చెప్తాడు దీని గురించి. కర్మేంద్రియాలు కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఎరుక అంటే మనసు. మిగతా జీవరాశులకి ఎరుక లేదు. ఒక్క మనిషికే ఎరుకుంది. అది ఏంటంటే మనస్సు. మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు. మూలము లేని అంటే మనసుకు మూలము లేదు. నీకు కాదు, నీ శరీరానికి మూలం ఉంది. నీ శరీరానికి మీ అమ్మ, మీ నాన్న మూలం ఉండారు. ముందు షోడశాక్షి మహామంత్రాన్ని ఆ మహావాక్యాన్ని ముందు వివరం చేసుకోండి ఫస్ట్. మూలము లేని అంటే మూలం లేని నీ దేహమా, లేకపోతే నీ దేహానికి మూలం లేదా? ఎవరు నీ దేహానికి నేను మూలం లేదా? మరి నీ మూలము తల్లిదండ్రులు, వారికి వారి తల్లిదండ్రులు. అవునా కాదా? నీ దేహానికి మూలం ఉంది. ఈ మూలాన్ని గురించి ఏం లేదని, ఈ శరీరం ఏం లేదా, జీవితం ఏమిరా అంటున్నారు. తప్పు. మూలము లేనిది మనస్సు. అది గుర్తెరిగే శరీరం. గుర్తెరిగేది మనసే. గుర్తెరిగేది మనసు పోతే గుర్తు లేదు. అవును. అవునా కాదా? మనసు ఉంటేనే గుర్తు. మనసులోతే పోతే గుర్తు లేదు. నువ్వు జాగ్రత్తలో మనసు ఉంది, స్వప్నంలో మనసు ఉంది, సుషుప్తిలో మనసు లేదు. పడిపోయింది. మనసు లేదు అక్కడ. లేకుండా పోయింది, మాయమైపోయింది. అందుకే ఇది మాయ అన్నారు. అవును. అవునా కాదా? మళ్ళీ అవస్థలో పోతాను.
ఆ? ఇంకో గదిలు ఇచ్చారు కాబట్టి నేను ఇంకో మహానుభావుడు ఏం చెప్తున్నాడంటే ఆ, 3 అవస్థలోనే తిరుగుతుండ్రు, ఆ. 4 అవస్థలోకి పోవాలా అంటుండే. అవును, 4వ అవస్థ తెలుసుకోవాలి నువ్వు. ఆ, పోయేదేముంది, నువ్వు ఉండేదే 4వ అవస్థలో. ఆ, నీకు అది తెలిస్తే కదూ. అదే కదా. 4వ అవస్థలో నువ్వు ఉన్నావు. ఆ, 4వ అవస్థని నీ నిజ రూపము. అవునులే. నీ నిజ రూపం 4వ అవస్థనే. ఉమ్, అర్థమైందా? ఆ ఉమ్, 4వ అవస్థ పైనే ఈ 3 అవస్థలు జరుగుతున్నాయి. ఉమ్, అందుకే నేనన నాలో 4వ దేహము. ఉమ్, నేననగా నాలోని మేను 3 మేనులు సుమ్మి అంటాడు. ఉమ్, నేనన నాలో 4వ దేహము. ఉమ్, నేను 4వ దేహము. నా అవునులే. స్వరూపము 4వ దేహము. ఉమ్, మేననగా 3 మేనులు సుమ్మి. ఉమ్, మేనంటే 3 మేనులు, స్థూల సూక్ష్మ కారణము, అవును. జాగ్రత్త స్వప్న సుషుప్తి. ఈ 3 ఎవరిలో వచ్చిపోతున్నాయి? నీలో వస్తున్నాయా, ఎవరిలోనే వస్తున్నాయా? అలానే స్వామి. మరి ఈ 3కి సాక్షిగా నువ్వు ఉన్నావా లేదా? వాళ్ళైతే జాగ్రత్త ఎరుగుతున్నావు, స్వప్నం ఎరుగుతున్నావు, సుషుప్తి 3 ఎరుగుతున్నావా లేదా నువ్వు? చదువుతున్నా. మరి ఎరిగేవాడెవడు? 4వ వాడే కదా. అవును. అవునా కదా? ఆ 4వ వాడు ఎట్ట నేను తెలుసుకోవాలి, గురు రహస్యం. అది దానికి సాధనలు ఈ విధంగా లెక్కర్లే. ముక్కు మూసుకొని ధ్యానం చేసి తెలియదు ఆ స్థితి, 4వ స్థితి. అవునవునులే స్వామి. గురువు చెప్పాలా నీకు. చెప్పాలి. అందుకే గురువు తెలుపనిది గుర్తుపదడు అదుడికైనా మా దెబ్బకైనా తాళపు చెవులేని తలుపెట్టు సుదేవరామ నూరవేమని చెప్తాడు వేమనా గారు. ఆ, కాబట్టి ఆ 4వ అవస్థలో నేనేమై ఉన్నానో అనేది నీకు గురువు చెప్పాలా. చెప్పాలా. ఉన్నావు 4వ అవస్థ, నీ నిజ స్వరూపంలో నువ్వు ఉన్నావు 4వ అవస్థలో. ఉమ్, ఈ 3 అవస్థలకు సాక్షిగా ఉన్నావు నువ్వు. ఉమ్, ఎలా ఉన్నావో, ఏ రూపంలో ఉన్నావో, ఆడ ఎరిగే రూపంలో ఉన్నావా, గుర్తు ఎరగని రూపంలో ఉన్నావా అంటే గుర్తు ఎరగని రూపంలో ఉన్నావు అక్కడ నువ్వు. గుర్తు ఎరగంలే. అది గుర్తు లేదు, గుర్తు ఈ 3. ఉమ్, అందుకే ఈ 3ని గుర్తిరిగేది మనస్సు. ఉమ్, అర్థమైందా? జాగ్రత్త స్వప్న సుషుప్తి 3వ అవస్థను ఎరిగేది మనస్సు. అందుకే మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం అవును. ఏది? ఆ సూక్ష్మ శరీరం మనస్సు. ఉమ్, సూక్ష్మ శరీరము మనస్సు. ఉమ్, కాబట్టి మూలము లేని ఉమ్, అంటే మనసుకు మూలం లేదు. గుర్తెరిగేది ఏది? గుర్తెరుగుతుంది మనసే గుర్తెరిగేది. అన్ని కూడా అమ్మను, నాయన్ను, ఇంటిని, ఒంటిని, తల్లిని, బిడ్డను, ఆత్మను, ఎరుకను, పరిపూర్ణాన్ని అన్నిటిని గుర్తెరిగేది మనసే. అవును. అవునా కదా? అవును స్వామి. అతి మనస్సునే మూలము లేని గుర్తెరిగే శరీరం అన్నారు. అది ఏమీ లేదు అని చెప్పినారు. ఉమ్, అంటే ఈ మనస్సు ఏమీ లేదు, అది మధ్యలో వచ్చి మధ్యలో పోతుంది, దీనికి మూలము లేదు. ఇది షోడశాక్షరి మహామంత్రం యొక్క పూర్తి అవగాహన, విచారణ, వివరణ, అర్థము. ఉమ్, ఏం చెప్పకుండా ఏంటో చెప్తే ఏం ఉపయోగం వస్తుంది నీకు? మూలనే కూర్చొని ఏం లేదు, ఈ దేహం లేదంటే ఈ దేహం ఏం మీ అబ్బనమాట నా అమ్మనైనా కష్టపడితే వచ్చింది ఈ దేహం. అవును. ఇది ఎట్లా లేకుండా బాయా? అదే ఇది పుట్టింది, సత్తాంది, నీ కంటికి కనపడుతుంది. ఏ కళ్ళు దొబ్బినాయా నీకు? అదే కదా. లేవంటావు. ఈ జగత్తు లేదంటావు, తప్పు. జగత్తు ఎప్పటికి ఉంది. ఉమ్, మనసు లేదు. అది మనసు మధ్యలో వచ్చి మధ్యలో పోతుంది. అటు దాని అన్నారు మూలనే గుర్తిరిగే శరీరం అని మనసును అన్నారు. అవునులే స్వామి. అర్థమవుతుందా వేణు? అవును స్వామి. డౌట్ ఉంటే అడుగు, చెప్తా. ఇప్పుడు స్వామి, ఆ, ఇప్పుడు జాగ్రత్త సుత్తి జాగ్రత్త స్వప్న సుషుప్తి. ఆ, హృదయంలో అది ఉన్న తీతము ఆ? సూర్యాతీతం అని ఉన్నాయి. తుర్యం తెలిసి తుర్యాతీతం ఆటోమేటిక్ తెలుస్తుంది నీకు. 2 గురువే గుర్తు చేయం. ఆ తర్వాత తుర్యాతీతం కూడా ఉంది. అదే దానికి చెప్పపోతురే. అది 5వ అవస్థ. అదే దానికి చెప్పపోతురే. నేను 4వ చెప్పలే కదా నీకు. ఆ తుర్యాతీతంలోనే తురియ మారుతుంది. తుర్యాతీతం లోపలనే తురియం ఉంది. అవునులే. ఈ తురియం లోపలనే ఈ 3 ఉన్నాయి. అవును. జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే 3 అవస్థలు ఎక్కడ ఉన్నాయి? తురియంలో ఉన్నాయి. ఈ తురియానికి ఈ 3 అవస్థలు ఉన్నాయి.
అవును. తుర్యాతీతానికి 4 అవస్థలు ఉన్నాయి. ఉమ్. తురియము, జాగ్రత్త, స్వప్నసు, తురియం అనే 4 అవస్థలు తుర్యాతీతంలో ఉన్నాయి. అదే. తురియములో 3 ఉన్నాయి. అవునవునులే. అర్థమవుతుందే? అవును స్వామి. ఆ తురియము, ఆ తుర్యాతీతము గురువుకేనా నువ్వు గుర్తు తెలుసుకోవాలా. తెలుసుకోవాలి. ఆయన అంటుంటాడు, ఓబులే స్వామి అంటున్నాడు కానీ అది ఓబులే స్వామి అనేది తప్పు. అదే ఆయన ధ్యానం చేయాలైనా అంటాడు ఆయన. ఇది కూడా అంటున్నాడు. ఆ, హైదరాబాద్ మీరు వెళ్ళిపోయారు ఏకాశి రోజు ఆ, సభలో అంటున్నాడు, మూడిట్లోనే తిరుగుతున్నారు, అవును. 4 దాంట్లోకి ఎవరన్నా పోయినారా? ఆ. ఆయన అదే అది పోయేది వచ్చేది కాదు. 4లో నువ్వు ఉండే 3 తెలుసుకుంటున్నావు. తెలుసుకుంటున్నాం స్వామి, మీరు చెప్పింది బాగా అర్థమైంది. పోయేది వచ్చేది ఏముంది? ఆ పోయేది లేదు, వచ్చేది లేదు. లేదు, నాలుగో దాంట్లో పోయినారా అంటున్నాడు. 4వ దాంట్లో ఎప్పుడు అడుగుతుండో పోయేదిలే 4 దాంట్లో నువ్వు ఉండనే ఉండావు. నువ్వు ఉన్నావే 4 దాంట్లో. ఉన్నాము స్వామి. ఒక చిన్న కథ చెప్తా ఇను. ఉమ్. ఒక చేప పిల్ల సముద్రంలో ఈత కొడుతుంది. అందరు సముద్రం గొప్పది, సముద్రం గొప్పది అంటున్నారంట. సముద్రము ఎట్ట గొప్ప దెబ్బ ఏడుంది అది నాకు తెలియదు అని అడిగిందంట చిన్న చేప పిల్ల. అంటే సముద్రం నీకు తెలుదా అనిందంట. తెలియదు నాకు సముద్రం ఏడుందో, అది నేను చూడాలని ఉంది అంటే చూపించడానికి కానీ ఒక పెద్ద చేప చిన్న చేప పిలుచుకొని పోయిందంట. సముద్రంలో ఇద్దరు సముద్రంలో ఉన్నారు. పిలుచుకొని పోయిన తర్వాత దరికి పోయినాక కాలుతో తోకతో కొట్టిందట చిన్న చేపను. ఎగిరిపోయి గడ్డు పండేదంట. అది గట్టు పడితేనే కానీ తగలాడుతుందంట. తోకతో లోపలికి అర్థమైందా సముద్రం ఏందో అనిందంట. అంటే సముద్రంలోనే నీవు ఉండి సముద్రంలోకి తెలియదు నాకు అన్నట్టుగా తురీయంలోనే ఉన్నావు నువ్వు. అది గుర్తుపెట్టుకోలేక ఎక్కడుంది, ఏడుంది, ఎట్ట పోవాలని అన్వేషణ చేస్తున్నావు. ఆ గుర్తు గురువు చెప్పాల. అది సాధనతో వచ్చేది కాదు. ఆధ్యాత్మిక విద్య అంతా సాధన లేదు. సాధనే పనికిరాదు. ఇది సాధన లేకుండా జ్ఞానముతో తెలివితో తెలుసుకోవాలా. అదేలే ఆయన సభలో చెప్తుంటే 3ట్లోనే తిరుగుతున్నావు, నువ్వు 4వ దాంట్లోకి ఎప్పుడు పోతావు? ఆయన చెప్పే మాట కరెక్ట్ కాదు లేదు అని ఆయనకు తెలియదు ఆ విషయం ముందు. ఆయన ధ్యానం చేస్తాడు అంటాడు కానీ 3 తిరుగుతాడు, 4 దాంట్లోకి పోలే అంటాడు అంటే అటు తప్పు వస్తుందా? ఎవరన్నా పోయినారా? పోయేది కాదు అది. నువ్వు నీ నిజ స్థానమేది. ఎడిపోతావు అదే నీ ఉండే స్థలమేది. తల్లి గర్భంలోకి ఎవరైనా పోయినారా అంటే ఆనించీర వచ్చింది ఇచ్చోడా. తల్లి గర్భం ఎవరన్నా చూసినారని అడిగితే ఏమని చెప్తావు? తల్లి గర్భంని ఎవరన్నా చూసినారని అడిగితే మనుషులను ఏమని చెప్తారు వాళ్ళు? వచ్చింది ఆనించే కదా. అవునా కదా? కాబట్టి 3వ అవస్థలోకి నువ్వు వచ్చింది 4వ అవస్థల నుంచి నువ్వు వచ్చినావు. అది గుర్తు ఎరగాలి నువ్వు. ఆ గుర్తు ఎరగక తికమక పడుతున్నారు కొంతమంది. గురువులు తికమక పట్టిస్తున్నారు జనాన్ని. చెప్పకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఆ రహస్యాలన్నీ నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఓసారి మన ఆశ్రమం కాడికి వచ్చినప్పుడు నేను చెప్తాను నీకు. వస్తా స్వామి. అదే వచ్చినప్పుడు ఈ తురియము తురియాతీతం లేక నువ్వు ఎట్లా ఉండావో నేను చూపిస్తాను నీకు. తురియంలో నేను ఎట్లా ఉండా స్వామి, తురియాతీతంలో ఎట్లా ఉండా నేను అంటే దానికి నేను చూపిస్తాను రుజువు నీకు. నేను ప్రత్యక్ష ప్రమాణంగా నీకు తెలియజేస్తా నేను. అలాగే స్వామి. అది విషయం. ఇలాంటి మహా అందరూ జన్మరాహిత్యం చేసుకుంటారు స్వామి. లేకపోతే చేసుకునే గురువు ఉండే దేనికోసం ఇంకా విడుదల చేయాలి శిష్యుని ఎల్లప్పుడు మొయినికి కాదు. అవును. గురువు అంటే తిప్పుకోవడం కాదు వెనకమ్మడి. గురువు అంటే తొందరగా నడిపించుకోవాలి. గురువు తిప్పుకొని ఆశ పెట్టేసి వాడు ఇంకా చెప్తారు ఇంకా శిష్యుని నుంచి బంధ విముక్తి చేయాలి. శిష్యునికి వెనకమ్మడేగా నాతో ఏం పని, నీ పని నువ్వు చూసుకోపో అని పంపించాలా.
ఉమ్. ఏం పని గురువు కాడికి ఎండాకాలము చూపించుకోవాలా నిన్ను 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ, ఏమవసరం ఉంది? ఆ, 10 నిమిషాల్లో చెప్తే బ్రహ్మ విద్య అంతా. అదే. నేను ఎప్పుడో ఒకప్పుడు చెప్పిన ఇట్లే అంటే ఉమ్, దువ్వూరు రమణయ్య స్వామి శిష్యుడికి ఏం తెలియదని ఎవడో ఒకడంటే ఒక మాట ఉమ్, నేను సిటికేసి ఛాలెంజ్ చేసిన, ఉమ్, క్షణంలో చెప్తా అన్ని. నేను నా కాడికి వచ్చి దాసుకం అయితే క్షణంలో చెప్తా అని చెప్పిన. ఉమ్. సిటికేసి సభలో అని చెప్పిన ఇక్కడ పాతాసనం కాడనే అవునులే. తెలియకదసి నాడు. తెలియని ముండలు కొంతమంది నానా రకాలుగా మాట్లాడుకుంటారు కానీ అదే, బ్రహ్మ విద్య సంపూర్ణంగా శిష్యునికి ఏముందయ్యా బ్రహ్మ విద్య? అదే, అదే, అది తెలుసుకుంటే అంత సులువైంది లేదు. అంతే కదా. చాలా సులువైంది బ్రహ్మ విద్య. సులువైంది, మంచిది కూడా, మంచి ఆ, పవిత్రమైంది. సర్వ సంశయాలు రహితమైతాయి. నీకు బ్రహ్మజ్ఞానం అనే ఒక పిచ్చి పెట్టింది అవును. ప్రజలకు. ఆ పిచ్చి ఇడిపించాలా. వినిపించద్దు అయితే. ఇడిపిచ్చే బాగుపడిపోతాడు సంసారం చేస్తున్నాడు పోయి. అదే దగ్గర వాటి పట్టుకొని తిరుగుతా ఉండే ఏ అన్ని. వాడికి ఆ పిచ్చి పెట్టి పెళ్ళాం పిల్లలను వదిలిపెట్టి తిరుగుతాండి ఆశ్రమాలమ్మడి. అదే కదా. వాడిని చక్క పెట్టాలా లేదా? చక్క పెట్టలేదండి స్వామి. చక్క పెట్టి ఇంటి పంపించాలని పోరాని ఆ, పోయి వాడు సంసారం చేసుకోవాలా. అది అది కదా. చెప్పుకుంటావారు ఇంకా లేని. సార్ తెలివి తక్కువ మనుషులు ఏం చేస్తాం? వీళ్ళకు జ్ఞానం లేదు, శిష్యులకు అజ్ఞానంలో ఉండారు. నిజే. దాన్ని తెలుసుకుని ఎవరే ఏం తెలియదు మంచి ఏం చెడ్డని. ఇప్పుడు అడిగితే కదా. షోడశి మహావాక్యము మరి మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని దాని అర్థం నీకు ఇప్పుడు విడబడింది కదా విచారణ చేస్తే. విడబడింది. మరి దానికి బ్రహ్మమని ఆత్మని పరమాత్మని అంతా ఎరుకంటే ఎట్లా? అంతే అయితే. అవును స్వామి. అది తప్పు కదూ. పప్పు విచారణ చేసి నిలబడుతుందా? నిలబడదు కదా. నిలబడదు స్వామి. మరి ఎట్లా మనం ఆలోచన చేయాలి. మనకు మంచి మానవుడు భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు మనకు. మన శరీరంలో మనమే విచారణ చేసుకోలేకపోతే విచారణ చేసుకుంటావు? లేనేరుకో లేరా ఇది దీంతోనేం పని? దీన్ని వదిలిపెట్టిరా, పరిపూర్ణ పట్టుకోరా. ఎవరా పట్టుకుండేవాడు విడిచేవాడేవాడు రా? ఇద్దరు ఉండారా నీలో? లేరు స్వామి. పట్టుకుండేవాడు కూడా విడిచేవాడు కూడా ఉన్నాడా? పట్టుకుంటేది ఇంకోటి ఉందే. రెండోది ఉందని భ్రమపడుతున్నావు నువ్వు. అవునా కదా? ఆ మనస్సు నువ్వు అమ్మ కడుపు నుంచి పుట్టినావు నువ్వు. అవును. ఒక 2 ఏళ్ల వరకు నీకు మనసు ఉండదు. అందుకే తిట్టినా కుట్టినా ఏం చేసినా నీకు రోషం ఉండదు. మళ్ళా 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడినాయంటే నీకు రోషం వస్తుంది. అప్పుడు వచ్చింది మనసు. మధ్యలో వచ్చింది మనసు. దాన్ని ఎరుకన్నారు. ఆ ఎరుకను లేకుండా చేసుకోండి అంటే అమనస్కం పొందాల. మనసు లేని స్థితికి పొంది నువ్వు సర్వం బ్రహ్మస్వరూపమే, సర్వము అచల స్వరూపమే, సర్వం పరిపూర్ణమే, అంతా అదేరా, రెండో వస్తువు లేదు అనే నిశ్చయానికి నువ్వు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు పరిపూర్ణుడవుతావు. అంతే. అందుకే గురువు గారు పరిపూర్ణ బోధపడిచిన గురుపుత్రుడు జగతిలోన కడు శాంతుండై త్వరపడక నిందాచితులకు మరణించిన వాణి వలనే తా మెలుగుచుండు. మరణము ఎరుక లేదు కదా. లేదు. మరణించిన వాణి వలె తా మెలుగుచుండు, 10గురి ప్రేమ పొందుచునుండో. అది మేరు పర్వతమైన మీదొచ్చి పడినాను, తీరత్వమున బుద్ధి దిగజారకుండాగా తా మెలుగుచుండు, 10గురి ప్రేమ పొందుచునుండు. అది షోడశాక్షరి మహామంత్రాన్ని గురించి పూర్ణంగా విచారణ చెయ్యాల. వచ్చాకుండా ఊరికి మూలని కూర్చొని ఏం లేదు, గురువుకి ఏమొచ్చాలి నీకు? వాటిని ఉపదేశ వాక్యాలుగా ఇవ్వడం పెద్ద తప్పు. మంత్రాలను ఉపదేశ వాక్యాలుగా ఎవరైనా ఇచ్చారా? మంత్రాలు ఇచ్చేట్లయితే మంత్రం ఇచ్చే నువ్వు ఆ ద్వైతులు అయిపోతుంది. ద్వైతులే కదా మంత్రాన్ని ఉచ్చరించేది. మంత్రముగా నిధిరా అచలము ముద్రల కందదురా, ఉపవాలకు ఒక్క ప్రొద్దులకు అచలమన్యము
ఉమ్. మళ్ళా నువ్వు మంత్రం చెప్పి మంత్రము ఊ, చెప్పించు నాయన అంటే ఎట్లా? అదే కదా. అది ఎంత మూర్ఖత్వం ఒకసారి ఆలోచన చెయ్యి. ఉమ్. మంత్రమా జలము? కాదు. ఈ 3 మహావాక్యాలను గురువు ముఖ్యంగా నువ్వు విచారణ చేయాలి నాయన. ఉమ్. ఈ ఉత్త బట్ట బయలు ఏమి లేదంటే ఏందో దాన్ని నిరూపణ చేయి. అది. మూలము లేని గుర్తు శరీరం ఏది లేదో చూపించు. ఈ 2 మంత్రాలే. అవునులే. మిగతాది కల్లోద శరీరం ఎలాగున్నా అలాగున్నది పంచదశ అది. ఉమ్. కల్లోద శరీరం అంటే కళ్ళతో ఎట్టుందో అట్లా చూసుకోలే ప్రపంచాన్ని అంతా నువ్వు. నాది నాదని భ్రాంతి పడగాకు, భ్రమపడగాకు. ఉమ్. ఈ భ్రమలో భ్రాంతులతోనే నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా నాయన. కానీ అమనస్క స్థితికి రారా, ఏమీ లేదు. అవునులే. మనస్సుంటే నాది నేననేటువంటి అభిమానం వస్తుంది. ఉమ్. అభిమానం వేడనిదే, పరమార్థం అర్థం కాదు నీకు ఉమ్. అని చెప్పేసి ఉద్దేశముతో ఈ మూలము లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదురా ఉమ్. అంటే ఈ మనసురా, ఈ మనసుకు మూలం లేదు, ఇది గుర్తిరిగే శరీరం రా. ఉమ్. ఈ మనసే ఉంటేనే ఇది గుర్తిరుగుతుంది. ఈ మనసు స్వప్నంలో ఉంది, జాగ్రత్తలో ఉంది, సుషుప్తిలో లేదురా. ఉమ్. అను సుషుప్తిలో నువ్వు గుర్తిరగలే. జరగల. అంటే అక్కడ ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది, బ్రహ్మం ఉంది, అక్కడ ప్రాణం ఉంది. ఉమ్. దాని అంతా ఎరుకంటే ఎట్లా? నువ్వు ప్రాణాన్ని కూడా ఎరుకంటే ఎట్లా? ఉమ్. అవునా కదా? అవును. ప్రాణానికి ఎరిగే గుణం లేదే. అదే కదా. ఆ? అవును. కాబట్టి నువ్వు ప్రాణము ఎరిగే గుణం లేదని అది ఎరుకంటే ఎట్లా? నువ్వు అదే కదా. ఎరిగే గుణం ఉండేది ఒక మనసుకే. ఉమ్. ఆ మనసుతో నువ్వు ఎరుగుతున్నావు ఈ సర్వ ప్రపంచాన్ని. అవును. ఎదిగి ఈ యొక్క భ్రాంతికి లోనవుతున్నావు. ధనము, ధాన్యము, వనిత, విత్తము, క్షేత్రము, బంగారు, హోదాలు, పదవులు, శాస్త్రమని భ్రమపడుతున్నావు. దీన్ని ఎరుకన్నారు. అవును. ఆ ఎరుకను తీసేసుకున్నాయన. ఈ ఆశా మోహము దగ్గర అణించుకోకుండా ప్రశాంతంగా పెళ్లి చేసుకున్నావు, ఉద్యోగం సంపాదించుకున్నావు, ఏదో పని కష్టం చేసుకుంటున్నావు, భార్య బిడ్డలతో నిండు నూరేళ్ళు చల్లగా అత్యంత భోగ భాగ్యాలతో ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్ కలిగి చల్లగా వడ్డులున్నాయన. అవునా కదా? అవును. అందుకు కదా పూర్ణబోధ అవసరమైంది. అదే కదా. పూర్ణబోధ అంటే భ్రమలు పెట్టేది కాదు, భ్రాంతులు పెట్టేది అన్ని విడదీసి ఏంది లేదురా, ఉన్నది నువ్వు సత్యము. నువ్వు పరిపూర్ణంగా జీవితాన్ని అనుభవించు. మంచి ఆరోగ్యంగా జీవించు. మంచి ఆహారం తీసుకో. మంచి గుణగణాలతో ప్రేమ, దయ, కరుణ, జాలి, క్షమాగుణ సంపత్తి, మరి సమాధి శక్త సంపత్తి కలిగి శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం అనేటువంటి 6 సుగుణాలను పొంది జీవితాన్ని సుఖమయం చేసుకున్నాయన. భార్య బిడ్డలతో 3 పువ్వులు 6 కాయలుగా వద్దిల్లు అని చెప్పేది పరిపూర్ణ బోధ. అర్థమైందా? సాధువులను సన్యాసులు చేసేది కాదు ఇది. అని గుర్తించాలా. అటువంటి సద్గురువును, నిజ గురువును మనము మరి పట్టుకోవాలా. అశరీర గురువు అంటే అశరీరం అంటే అశరీరమైంది వస్తువు ఏముంది నీలో? ఆత్మే కదా. ఆత్మ కాదు, అశరీరి మనస్సు. మనసు లేకుండా పోతే అశరీరివే నువ్వు. ఈ సూక్ష్మ శరీరమే నేను ఇబ్బంది పెడుతుంది, మనసే ఇబ్బంది పెడుతున్నది. మౌనము లేని గుర్తిరిగే శరీరం మనస్సే. అశరీరుడు అంటే మనసు లేని వాడని. అశరీర గురువును శరీరనాయన అంటే అన్నమాట. ఈ గురువు కింద శరీరాలు లేవా? ఉన్నాయి, మనసు లేదు. ఇది నాది అది నాది అనే భేదభావం లేకుండా అంటే అక్కడ గురువులు లేరులేండి. ఇప్పుడు గురువుకి అందరికి మనసు బ్రహ్మాండంగా ఉంది. గొప్పల కోసం మెప్పుల కోసం పడి వస్తున్నారు. అశరీర గురువు అనేది మాట వాడుతున్నారు కానీ అందరికి మనసు టన్నుల మనసు ఉంది. దండిగా సంభావన కావాలా, మరి గౌరవాలు కావాలా, పొగడ్తలు కావాలా, మెప్పులు కావాలా, గొప్పలు కావాలా, ఇవన్నీ కావాలి. వీళ్ళకి మనిషి వీళ్ళకి ఎందుకు లేదు? మరి అట్లా చెప్పుకుంటున్నారు. మేము అశరీర గురువు అని చెప్పుకుంటున్నారు. అది మాటల వరకే గాని సత్యము కాదు. అది విషయం. ఏం చెప్పు.
ఏదో రోజు బాగా ఇంకేమో చెప్పు అంట. ఇంకా ఏం నీ డౌట్ చెప్పు అంటాడ. అదే వెళ్ళలేదంట కదా నిన్న. ఆ? నిన్న కాదరాబాద్ ఆశ్రమం దగ్గరకు పోలేదంటగా. నిన్న పోలే, నాకు కొంచెం పని ఉన్నది పోలే. అందుకని అమ్మా స్వామిని వదలబాకు, ఆశ్రమం తర్వాత ఏదో ఒకటి చెప్తుండాలా, గంట కానీ అరగంట కానీ. కానీ ఆ నాయన సమాధి కాడ అది బాగా ప్రజలు వెళ్తుంది. అవును, నాకు వేరే పని ఉండి పోలే నిన్న. కేసు వచ్చింది అది. ఆ స్వామిని మటుకు విడిచిపెట్టబాకమ్మ తల్లి, శని స్వామిని. ఆయన ఆదివారం రోజు వచ్చి వెళ్తా ఉండమను అని చెప్పిన నేను కూడా. నిన్న ఫోన్ చేసినావా మాకు గురమ్మకు? నిన్న పోలేదు నేను. వర్షం వస్తుంది చెప్పింది, బాగా వర్షం నాయనా. వర్షం పడుతుంది. వర్షం వస్తున్న వాళ్ళకి రాలేదు అని పోలే. ఇంటికాడే ఉండవా? ఇంటి దగ్గరే ఉంటా స్వామి. ఏంటి మరి విషయాలు చెప్పు. ఏం పనులు కూడా ఏం లేవు, ఖాళీగానే ఉన్నాము. ఈ సంశయం తీరింది కదా, ఇంకా డౌటా? లేదు అట్లా రోజు సేపు చెప్తుంటే వినాలని కోరిక స్వామి. సరే తప్పకుండా. ఉందినా మరి. సద్గురు జై సద్గురు, జై సద్గురు. గురుదేవా.